ఏపీ తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. దీంతో వెదర్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉంది. మోంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉండనుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకి 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు కురవనుండటంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మోంతా తుఫాన్ హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. వచ్చే 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని నిర్దేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దన్నారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను వల్ల భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉంది. నది ఒడ్డులో, కొండ వాలులో నీటి ముంపును గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని తెలిపారు. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరితే వెంటనే నీటి తొలగింపునకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని, తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అధికారులు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని, జనరేటర్లు, డీజిల్ అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములను రెడీగా ఉంచాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా ఏలూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏలూరు జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలైతే 23 టీఎంసీలకు నీటి నిల్వలు చేరాయి. తుఫాను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. 3000 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వస్తే 10,000 క్యూసెక్కుల వరకు అవుట్ఫ్లో ఉండే అవకాశం ఉంది. కిర్లంపూడి మండలంలో వరద నీరు వస్తోందని అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. 4 రోజులుగా కురిసిన వర్షాలకు సగిలేరు, గుండ్లకమ్మ, జంపలేరు, ఉప్పువాగు, పులివాగులకు వరద నీరు పోటెత్తింది. రాచర్ల మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో సోమిదేవిపల్లి చెరువుకు గండిపడింది. మార్కాపురం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. కొండపి పరిసర ప్రాంతాల్లో జిల్లాలోని అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో చేమకుర్తి ప్రాంతంలో వాగుల ఉధృతికి ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన మరో 2 విద్యార్థులను స్థానికులు రక్షించారు. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోజువారీ కూలీలు, రైతులు తమ ఉపాధిని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణ పైన వాయుగుండ ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. ఆదిలాబాద్, వికారాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.